అందరూ ఉన్నారు ఇక్కడ. ఏమండి, ఉండటం వేరు, అందరూ ఆత్మతో నింపబడి ఉండటం వేరు. ఈ ఆత్మ గురించి మొదటి యోహాను పత్రిక మీరు చదవండి, తెలుస్తుంది. పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆత్మలు కూడా ఉన్నాయి. కనుక అది వేరే అంశం, కనుక మరొకసారి చెప్పుకుందాం. మీరందరూ ఇక్కడే ఉన్నారని, రెండో వర్తమానం విని ప్రభువుని పట్టి బలపడతారని, నన్ను కాదు కానీ నాలో క్రీస్తును చూసే భాగ్యాన్ని ప్రభువు నాకు కూడా అనుగ్రహించాలని రెండో వర్తమానం ఇవ్వడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ స్నేహితుడానైతిని. ఓహో ఈ భాగ్యము, ఓహో ఈ ధన్యత, ఏమని భాగ్యము, ఓహో ఈ ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడిగబడినందునా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు చూపిస్తున్న ప్రేమకై, మీరు చూపిస్తున్న కృపకై మరొక్కసారి వందనాలు తెలియపరుస్తూ, మీ పక్షమున నేను నిలబడి ఉండగా నేనైతే మాట్లాడగలుగుతాను, కానీ నా మాటల్లో ఎంత మాత్రము శక్తి ఉండదయ్యా. మీ మాట శక్తివంతమైనది, మనిషిని మార్చగలిగేది వాక్యము ప్రభువా. వాక్యములో శక్తి ఉందని నా ప్రభా గ్రహించి మీ పిల్లలు వినుటకు మంచి మనసును దయచేయండి. వివరించుటకు మీ ఆత్మ జ్ఞానమును నాకు దయచేయమని, మీరు పిలుచుకున్న పిలుపును బట్టి, మీరు నాకు ఇచ్చిన ఔదన్యతను బట్టి మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తూ నన్ను మరుగుపరుచుకొని మిమ్మల్ని బయలుపరచాలని యేసు క్రీస్తు ప్రభుల వారి నామములు చిన్న ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, అలాగే లైవ్లో వింటున్నటువంటి కుటుంబాలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికముగా బలపరచునుగాక, ఆత్మీయతలో బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారేక మనం చూసుకుందాం లేఖన భాగాల్లోకి వెళ్ళి. సమయం చాలా విలువైంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభువు మనకు మాత్రమే సెలవిచ్చారు. ఆ సత్యము తెలిసినటువంటి మనం రెండో వర్తమానం ద్వారా దేవుడే మాట్లాడబోతున్నారు, మనం శ్రద్ధగా విందాం. పోయిన వారము ప్రభువు మనతో మాట్లాడినటువంటి రెండో వర్తమానం ద్వారా సాత్వికుడు దీన మనసు గల క్రీస్తు ద్వారా మనకు నేర్పింది ఏంటంటే, మనుషుల నుండి వచ్చే బోధ ఏంటో మనకు తెలియపరిచారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ మనుషుల బోధ అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ఎంతవరకు జ్ఞాపకం ఉందో తెలియదు. కానీ ఏమంటే, నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ఒక స్కూల్కి వెళ్ళినటువంటి స్టూడెంటు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడి మీద, వింటున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఆ యొక్క స్టూడెంట్ జీవితంలో మంచి మార్కులు ఎలాగైతే పొందలేడో, ఇది నాని దేవాలయమే ఒక పాఠశాలగా, దేవుని దాసునిగా నిలబడినటువంటి నేనే ఒక ఉపాధ్యాయుడిగా, కూర్చున్నటువంటి మీరే ఒక విద్యార్థులుగా
దేవుని మాటలు నేర్చుకోవటానికి రెండో వర్తమానం సిద్ధపడినటువంటి మీ జీవితంలో వింటున్నటువంటి మాటల్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ మాటల ప్రకారంగా మీరు ఆలోచనలో ఉండి ఆ మాటల ప్రకారంగా మీరు జీవిస్తేనే చక్కగా విని శ్రద్ధగా విని చక్కని ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణుడై మంచి ఉద్యోగాన్ని ఎలా పొందుకొని తల్లిదండ్రులు సంతోషపెట్టగలుగుతాడో ఈ ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఇట్టిన పాఠాలను కూడా విని శ్రద్ధగా నేర్చుకుని ప్రభువు కొరకు బ్రతికినటువంటి వారు మాత్రమే పరలోకములో ఉన్న తండ్రిని సంతోషపెట్టి ఒకానొక దినాన పరలోకములో ఉన్న తండ్రితో ఉండగలుగుతారని ప్రేమపూర్వకంగా మీకు హెచ్చరిక చేస్తూ, పోయిన వారము మనుషుల నుండి బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము, మన తల్లి అయినటువంటి అవ్వ ఇరువురు కలిపి తండ్రి అయిన దేవుడు బోధించినటువంటి బోధ విన్నారు. ఈ పండు తినమని మీరు నిశ్చయముగా. తదుపరి వెంటనే మరొక బోధ వచ్చింది వారి మధ్యకి, అపవాదిగాడి బోధ. వాడి బోధ కూడా విన్నారు. రెండు బోధల్లో కూడా ఏది సత్యమో గ్రహించుకొని ఆత్మను దేవుడు ఇచ్చినప్పటికీ వారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను ప్రక్కన పెట్టి దురాత్మకు అవకాశం ఇచ్చారు కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దురాత్మనే నమ్ముతూ ఉన్నారు, అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వల నుండి వచ్చినటువంటి ఆ యొక్క అవినీతి విషయంలోనే మనుషులు ఎక్కువ ప్రాకులాడుతున్నారు తప్ప సత్య స్వరూపుడైన దేవుడు ఆలోచనలో బహు తక్కువగా కనపడుతున్నారు. మనుషులు బోధ అలా రావటం జరిగిందని పోయిన వారం మీకు ఎన్నో సంగతులు మీకు చెప్పటం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతూ మిమ్మల్ని కూడా నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ఇది మనుషుల నుండి కలిగినదా, ఇది పరలోకం నుండి కలిగిందా అన్న మాటే మనకు ఒక పాఠం. ప్రియులారా, యేసు ప్రభువుల వారు ఏది మాట్లాడినప్పటికీ మనిషి జీవితంలో మార్పును తీసుకొచ్చేది తప్ప మనిషిని మార్చలేనిదటువంటిది అయితే ఏమీ ఆయన జీవితంలో లేదు. ఆయన షార్ట్ పీరియడ్ తక్కువ జీవితంలో 30 మడన్నారు షార్ట్ జీవితంలో ఆయన బ్రతికినటువంటి జీవితాన్ని మనం చూస్తే ఎంతో అద్భుతంగా బ్రతికాడు. ఆయన నడిచిన అద్భుతమే, ఆయన కూర్చున్న అద్భుతమే, ఆయన మౌనంగా ఉన్న అద్భుతమే, ఆయన మాట్లాడినా అద్భుతమే. ఆనాడు మాట్లాడిన దేవుడే ఈరోజు కూడా శరీరధారే, వాక్యం అనే శరీరధారిగా మనతో మాట్లాడతాడని ఎవరో చెప్పలేదు, ఆయనే స్వయంగా చెప్పెళ్ళాడు. మీరు అనాథులు కాదు, మిమ్మల్ని కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను, ఆయన నా గురించే నా సంగతులే తెలియపరుస్తారని చెప్పారు. కనుక ఈరోజు కూడా ఆ యేసు ప్రభువుల వారి నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మన పాఠం చెప్పినప్పుడు కూడా మత్తయి సువార్తలో ఉన్నటువంటి మాటని మీకు జ్ఞాపకం చేశాం. సాత్వికుణ్ణి, నేను దీన మనసు గలవాడిని, తప్పనిసరిగా నా యొద్ద కూర్చోండి, నేర్చుకోండి అని. ఎంతవరకు మీరు బైబిల్ దగ్గర కూర్చుంటున్నారు, ఎంతవరకు ప్రభువు పాదాల దగ్గర నేర్చుకుంటున్నారు అన్నది నేను తీర్పు తీర్చడానికి నేను జడ్జిని కాదు కానండి, ఒక ఆత్మీయ తండ్రిగా మీకు ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. 2025 26 రోజులు గడిచిపోయాయి. ఎన్ని అధ్యాయాలు మీరు ధ్యానించారు, ఎన్ని పుస్తకాలను మీరు ధ్యానించారు, ఎంత పరిశుద్ధాత్మ నింపుదలతో మీరున్నారో మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలని తెలియపరుస్తూ, ఈ బోధ, ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్రైస్తవ బోధ, ఈ క్రీస్తుని గురించి బోధ, అసత్యమైన బోధ, సత్యమైన బోధ, మనుషులు కల్పించుకుని చెప్పే బోధ, బైబిల్లో ఉన్నటువంటి వాటిని కాకుండా కల్పించి వారికి మనసుకి వారి సబుద్ధిని ఆధారం చేసుకుని చెప్తున్న బోధ, లేదా పరలోకము నుండి వచ్చినటువంటి పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభువుల వారి ద్వారా పంపించిన బోధ లేదన్నది ఖచ్చితంగా ఈ 2025లో గమనించవలసినటువంటి వారమై మనం ఉన్నామని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక పరలోకము నుండి వచ్చినటువంటి బోధ గురించి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనుషుల నుండి వచ్చిన బోధ గురించి మనం ఆలోచన చేస్తాం. కనుక ఏది ఏమైనప్పటికీ వింటున్నటువంటి మీరైనా, బోధిస్తున్నటువంటి నేనైనా
గ్రహించవలసినది ఏంటంటే పరిశుద్ధమైన శ్రేష్టమైన గ్రంథములో ఉన్నటువంటి విషయాలని మనం వింటున్నామా, బోధించేవారు ఆ సంగతులే బోధిస్తున్నారా లేదన్న సత్యాన్ని గ్రహించవలసినటువంటి వారిగా మనం ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరో నీకు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే పాస్టర్ గారికి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథమే విశ్వాసుకు కూడా ఇచ్చాడు కదంటండి. పాస్టర్ గారికి ఒక పుస్తకం, విశ్వాసులకు ఒక పుస్తకం ఇచ్చాడా? పాస్టర్ గారితో ఒకలాగునా, విశ్వాసతో ఒకలాగా మాట్లాడతాడు దేవుడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు అంతకంటే కాదు. నీవు నేనైతే ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకలావును మాట్లాడతాం, ఒకరితో ఒకరిలావును మాట్లాడతాం. మనకి ఎలా వీలుంటే అలా ఉంటాం. మాట తప్పనివాడు, మారినవాడు, మార్పు లేనివాడు, తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయని బైబిల్ గ్రంథములు ఆయన మాటలు ఎంత మాత్రమో మారటలేదంటే ఆయన మారనవాడు. కనుక ఈరోజు శ్రద్ధగా మీరు విని జాగ్రత్తగా నేర్చుకొని మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి అపోస్తులు ఆ 12 మంది మాత్రమే కాదు, ఆ 12 మంది జాబితాలో తర్వాత చేరిన శిష్యుల్లో మీరు కూడా చేరాలన్నదే క్రీస్తు సంఘము జుబలాలి యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. కనుక ఈరోజు పరలోకము నుండి వచ్చినటువంటి బోధ అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధన గురించి మనం ఆలోచిద్దాం. ఏమంటే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, వాక్యం గురించి ఇతరులకు చెప్తూ ఉన్నాం. ఈ సంగతులు మనం చేస్తున్నప్పుడు కానీ, ఈ సంగతులు మనం వింటున్నప్పుడు కానీ గ్రహింపగల మనసునే మనిషికి దేవుడు ఇచ్చాడు కదటండి. నీవు కలిగినటువంటి ఒక స్నేహితుడు ఎక్కడికైనా వెళ్దాం రారా, ఏదైనా చేద్దాం రారంటే గ్రహింపు లేకుండానే పరిగెట్టేస్తున్నావా? గ్రహింపు లేకుండానే చేసేస్తున్నావా? లేదు కదా. ఒక మనిషి చెప్పింది అలా ఉందో లేదో అని ఆలోచిస్తున్నప్పుడు దేవాది దేవుడు నిన్ను ప్రేమించి గొంగల పూరుగు స్వభావం కలుగున నీ జీవితాన్ని సీతాకోక చిలుకగా మార్చాలన్నదే తండ్రి ఉద్దేశము. కనుక తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి మాట్లాడుతున్నదా కాదా అని గ్రహించుకోవాల్సిన పరిస్థితి మన చేతిలోనూ ఉందండి. ఏమంటారు మీరు? మరొకరు చెప్పాలా మనకి? కనుక లేఖనాల్లో చాలా ప్రాముఖ్యము, లేఖనాలు చాలా ఇంపార్టెంట్. కనుక ముందుగా రాయబడిన క్రీస్తుని గురించి పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మీరు గ్రహించాలని తెలియపరుస్తూ ఇదే వర్తమానంలోకి వెళ్ళినైతే 2 వర్తమానంలోకి దేవుని యొద్ద నుండి వచ్చిందైతే, పరలోకము నుండి వచ్చిందైతే అది ఎలా వచ్చిందా బోధ, ఎవరి ద్వారా వచ్చిందా బోధ, ఇది మనకు తెలియాలి. ఇప్పుడు మనుషుల నుండి వచ్చినటువంటి బోధ ఎలా వచ్చిందో మనం తెలుసుకున్న పోయిన వారు ఎంతో కొంత అవగాహన ఉందండి. అంత అవగాహన లేకపోయినా మీరు చెప్పినటువంటి ఆ పాఠంలో కొంతైనా అవగాహన రావాలి. మనుషుల నుండి వచ్చిన బోధ ఈరోజు చాలా ఈజీగా గుర్తించవచ్చండి. ఎందుకంటే లేఖనాలే మనకు సాదృశ్యం. కనుక ఈరోజు అసలే పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని యొక్క బోధ. ఎందుకంటే ఈ ప్రశ్న ఎవరు అడిగారండి? ఈ ప్రశ్న ఎవరు అడిగారు? నేను అడిగింది కాదు, నువ్వు అడిగింది కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే శిష్యులను అడుగుతున్నాడు. లోకా సువార్త అనుకుంటాను లాస్ట్ వీక్లో. ఇదిగో మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు కనుక మిమ్మల్ని కూడా నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆయన ఎంత గొప్పడు చూడండి. మీరు చెప్పలేదు కనుక నేనా చెప్పను అని చెప్పి అందులో మనం నేర్చుకోవాల్సిన సంగతిని మాకు నేర్పించాడు ఈ వారు పోయిన వారు. ఏంటంటే పరలోకము నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా? ఇదిగో పరలోకము నుండి వచ్చిందైతే, దేవుని యొద్ద నుండి వచ్చిందైతే ఆ బోధ ఎలా వచ్చింది, ఆ బోధ ఎవరు తీసుకొచ్చారు? నేర్చుకోవాలా వద్దా? అవసరత లేదా? యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. తొందరపడకండి, జాగ్రత్తగా చదవండి, పరుగులెట్టకండి. అందరు తీయండి ఫస్ట్, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం.
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుండి దిగి వచ్చారండి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మరి చూసారా, ప్రశ్నగా మిగిలిపోయింది జీవితంలో ఈ బ్రతుకు. ఆలోచింప చేస్తుందని బైబిల్. ఏనన్నా, ఏం పేరునా? ప్రవీణ్ కుమార్. వెరీ గుడ్, శ్రద్ధగా వింటున్నాం. ఆ వినికిడి ఈ సంవత్సరం అంతా మీకు ఉండును గాక. యవనస్తుడు, దేవుడికి నువ్వు కావాలి, నీతో కోల్పోను దానికి ఆగ్రహింపులోకి నువ్వు వచ్చే ఆత్మ నీకు అనుగ్రహించిన గాక. బైబిల్ మనల్ని ఆలోచింప చేస్తుందండి నాన్నగారు. ఆలోచింప చేసే బైబిల్ను పక్కన పెట్టి అనాలోచనలోకి నడిపించే మనుషుల్ని వెంబడిస్తాం మనం కదా. మన స్నేహితులు అలాగుంటారు. రాత్రి ప్రభువు మాట్లాడాడు, ఏమండి ఎంత చక్కగా మాట్లాడాడంటే, అబ్రహాము గారి యొక్క పెద్ద దాసునికి ఏం అలవాటు ఉందండి? మోకాలతో ప్రార్థన చేసే ఆత్మ ఉంది కనుక తనతో ఉన్న పశువులకు కూడా ఏ ఆత్మ కలిగిందండి? రాత్రి నిద్ర పట్టలేదు ఆయన మాట్లాడిన మాటలు. నిద్రలో కూడా ఆయనే గుర్తొస్తుంటాడు నాకు. ఆమేన్. అటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనం వెళ్ళకపోతే నిత్య జీవానికి ఎంత మాత్రం మనం వారసులం కాలేమండి. తినగా 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 వేపాకు చేదైపోందిరా అని అంటారు, కానీ దాని స్వభావం మారదు. కానీ తినగా 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 అది మనకు అలవాటు అయిపోయి తీపైపోతుంది. అలాగా వినగా 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 దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తే మరణానికి కూడా ఎదురెళ్తాను. అది బైబిల్లో ఉన్న గొప్పతనం. ఇహలోకపరమైనటువంటి విషయాల గురించి, ఇహలోకపరమైనటువంటి ఈ ఆశల గురించి బ్రతుకుతాం కనుక భయము మనిషిని చంపేస్తుంది. ఏదో ఒకరోజు మనిషి సావక తప్పదు, కానీ చనిపోతాడు అని తెలిసినటువంటి వ్యక్తి చనిపోయిన వాడిని లేపేవారు ఎవరున్నారని నువ్వు కనుగొని ఆయనకు లాగా నువ్వు బ్రతకాలని నువ్వు జీవించటానికి ప్రయత్నం చేస్తే నీకు మరణము లేదన్నదే బైబిల్ యొక్క ఉద్దేశం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా చూడండి, ఆయన అంటున్న మాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాడైతే ఒకడున్నాడు, నన్ను పంపిన వాడైతే ఒకరున్నారు. ఆయనే పరమ తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన నన్ను పరలోకము నుండి ఎక్కడ పంపించాడంటే భూమి మీదకి పంపించాడు. నేను ఎలా దిగివచ్చితనంటే ఒక మరియ గర్భములో నుండి శారీరకంగా ఈ భూమి మీదకి వచ్చానని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాట మనలో పెద్దదైపోతుంది కదండి. మనం కూడా ఈ భూమి మీదకి రాకముందు పరలోకములో ఉన్నటువంటి వారిమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. ప్రియులారా, ఈ భూమి మీదకి రాకముందు కూడా మనం ఎక్కడున్నామంటే ఒకప్పుడు పరలోకములో ఉన్నటువంటి వారి మధ్య పెద్ద చరిత్ర, అది మరొక సబ్జెక్టు. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే పరలోకము నందు ఉన్నటువంటి తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీదకి శరీరాకారంగా రావటం జరిగింది. అందుకే ఆయన స్వయంగా అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అంటున్నాడు. కనుక మనం ఆలోచించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో 6:45 చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త 6:45, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చెను. ఆమేన్. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, వారందరూ అంటే ఎవరు? పితరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉంది. ప్రవక్తల లేఖనములలో ఏమి వ్రాయబడి ఉందంటే, తండ్రి అయిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. మోషే గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన మాట్లాడాడు. పొద సాధుకు రమ్మన్నాడు,
నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు అన్నాడు. అంటే డైరెక్ట్గా మోషేకి ఎవరు బోధించారు? మోషేతో ఎవరు మాట్లాడారు? ఈ విధముగా భక్తుల జీవితాలు మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే మన పితృడైన అబ్రహాం గారి గురించి కొన్ని సంగతులు అక్కడ ఉంటాయి. 4వ అధ్యాయంలో ఆయన సున్నతి పొందలేదు. అయినప్పటికీ అంటే ఆయన ఒక విగ్రహారాధకుడు, సత్యాన్ని ఎరగనటువంటి వాడు. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఆయనను పిలుచుకున్నటువంటి దేవుడు మాట ఆయన లోబడ్డాడు, విధేయత కలిగి జీవించాడు. కనుక అబ్రహాము గారిని కూడా దేవుడు ఏం చేసుకున్నాడండి? తన సొత్తుగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎవరి మాట విన్నాడు? ఆయన ఎవరి బోధ విన్నాడు? అదృశ్య దేవుడైనటువంటి యెహోవా అంటండి అబ్రహాము గారితో రోజు మాట్లాడేవాడంట. ఎలా మాట్లాడేవాడండి పాస్టర్ గారు అంటే, దేవుడిని ఎవరు చూడటానికి ఎవరు తరం కాదండి. నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తలతో పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 1:1 ఆయన ప్రేరేపణతో అబ్రహాం గారితో మాట్లాడి నేను నేనే సర్వశక్తి గల దేవుడిని, రా నన్ను వెంబడించాను రోజు మాట్లాడుతూ ఉంటే ఆ సంగతి తీసుకెళ్ళి తన తండ్రి అయినటువంటి అబ్రహాం గారి తండ్రికి చెప్తూ ఉండేవాడంట. ఇంతమంది దేవతలు ఉంటే మనకి ఈ క్రొత్త దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు రా అని చెప్తూనే ఉండేవారంట. అన్న అయినటువంటి నాహోరు, తండ్రి అయినటువంటి తండ్రి గారు. అయితే చివరికి ఒకనొక దినాన్ని అబ్రహాము గారి యొక్క గోజు పడలేక, సరే రోజు మమ్మల్ని తింటున్నాం, ఆ అదృశ్య దేవుడే నిన్ను కాపాడును గాకని అబ్రహాముని ఇంటి నుండి పంపించేయటం జరిగింది. నిరీక్షణ లేదు. సహోదరులు చెప్పినట్టుగా ఆధారం ఏమైనా ఉందా? అబ్రహాం గారికి ఆధారం ఏమైనా ఉందా? ఎక్కడికైనా వెళ్ళమని చెప్పి ఉందా? ఆధారము లేని సమయంలో, నిరీక్షణ లేనటువంటి సమయంలో భార్య చేతులు పట్టుకొని నడు, పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడని నిరీక్షణ లేని సమయంలో తండ్రి అదృశ్య దేవుని బోధ విన్నాడు, ఆయన మాటలు విన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంలో విశ్వాసులకి తండ్రి కాగలిగాడంటే ఎక్కడి నుండి వచ్చిందా బోధ? ఇలాగా పాత నిబంధన గ్రంథం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంగతులు మీకు చెప్పచ్చు. అదే ఆ మాట చెప్తున్నాడు ఆయన ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు చెప్తున్నాడు. నేను పరలోకము నుండి, అదే 42వ ఈయన తల్లిదండ్రులను మనకు ఎదుగుదము కదా అంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడో, ఈయనేమో ఎవరు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. అలా ఈయన నేను పరలోకము నుండి దిగి వచ్చి, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనుక్కుని నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షింతేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున వానిని నేను లేపొద్దునని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటే పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే తండ్రిని గురించి బోధించుటకు. వెరీ క్లియర్. యోహాను సువార్త తర్వాత మీరు చదువుకోండి. నా తండ్రి నేను ఏది చెప్పమన్నాడో నన్ను నేను ఆ సంగతులే చెప్పాను. నా తండ్రి నన్ను ఏం చేయమన్నాడో ఆ సంగతులే నేను చెప్పాను. అంటే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, ప్రవక్తల తర్వాత, పితరుల తర్వాత, న్యాయాధిపతుల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పరలోకము నుండి వచ్చి పరలోకపు తండ్రి గురించి బోధించడం ప్రారంభించడం. అవునా? మనకు మహాపట్టణం అనే ఒక పరలోకం అయితే ఉంది. ఆ పరలోకానికి మీరు చేరవలసినటువంటి వారు. ఆ పరలోకము నుండే నన్ను తండ్రి పంపించాడు, నా మాట నమ్మండి అని యూదులను గెడ్డాలు పట్టుకుని బ్రతిమాలాడండి. ఆయన ప్రాధాయపడ్డాడు. తిట్టిన వారి మధ్యకి వెళ్ళాడు, కొట్టిన వారి మధ్యకి వెళ్ళాడు, ఆ గ్రామాల్లోనే తిరుగుతుండేవాడు, ఆ ప్రదేశాలను సంచరిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనా నా తండ్రి పంపించిన చిత్తాన్ని నేను నెరవేర్చి ఎంతో మంది, కొంతమందినైనా
నేను నా తండ్రి బోధలోకి నడిపించాలని కంకణం కట్టుకున్నటువంటి యేసుక్రీస్తు 12 మంది శిష్యులను తయారు చేసేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా తయారు చేసుకున్నాడంటే ఆయన చేసినటువంటి బోధకు ఆశ్చర్యపోయాడు. లోకసువార్తలో సరే 3:23. ఈ బోధ ఎక్కడి నుండి వచ్చింది? మనం వింటున్న బోధ ఎలాంటి బోధ ఒక్కసారి మనం గమనించుకుందాం. లోకసువార్త 3:23 అనుకుంటాం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు హేలి మొదలుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధ ప్రారంభించే సమయానికి వయసు ఎంత అండి? 30 సంవత్సరములు. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం ఎంత? 33.5. అంటే 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన బోధ గురించి మనం ఆలోచిస్తే మనకు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. మన జీవితాల్లో బాప్తిసం పొంది 30 సంవత్సరాల పైన అయిపోయింది కదా. ఆ బోధ మనకి ఎందుకు వంటపెట్టలేదండి? అంటే బోధ వింటున్న మన తప్ప, బోధిస్తున్న బోధకుల తప్ప? ఆలోచించుకోవద్దా? 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధ విన్నటువంటి వారిలో 12 మంది శిష్యులు ఎంతమంది కాగలిగారండి? 70 మంది. 70 మంది శిష్యులు 120 మంది. 120 మంది శిష్యులు అపోస్తలుడైన పేతురు గారిని నిలబడి ఒక్కరోజు ప్రసంగం చేయగా 3,000 మంది రక్షింపబడ్డారు. అది బోధ. ఈరోజు ఎంతో కాలం నుంచి బోధిస్తున్నా మన ఇంటిలో ఒక యవ్వనస్తుడు మారట్లేదు. ఈరోజు ఇది మనుషుల బోధ కాదా? తండ్రి ఏమో పరిశుద్ధాత్మ లేదంటాడు, కుమారుడేమో పరిశుద్ధాత్మ ఉందంటాడు. తండ్రి ఏమో డప్పులు కొట్టకపోయినా పర్లేదంటాడు, కుమారుడేమో డప్పులు కొడితేనే పరిశుద్ధాత్ముడు అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ బోధ? ఈ బోధ యేసుక్రీస్తు చేశాడా? ఈ బోధ యేసుక్రీస్తు చేశాడా? ఆత్మ ఒకటే కదంటే, బాప్తిస్మం ఒకటే, ఆత్మ ఒకటే. ఎందుకు ఈ ఆత్మలో తేడా వచ్చేస్తుందంటే ఆత్మ పరిశుద్ధాత్మ బోధ తక్కువైపోయింది, దురాత్మ బోధ ఎక్కువైపోయింది. ఎప్పటి నుండి అయితే ప్రారంభం నుండి ఈ బోధ ఉంది కనుక గమనించుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధిస్తేనంటే ఆశ్చర్యపోయారంటే, చదువుతున్నప్పుడు కూడా మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదా. అండ్ ఆయన అద్భుతాలు చేయటం ఒక వంతు అయితే, ఆయన పరలోక రాజ్యము గురించి కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఆయన పొలాన్ని తీసుకుని ఉపమానం చెప్పాడు, విత్తనం తీసుకుని ఉపమానం చెప్పాడు. ఇవన్నీ చాలా మనకి ఆలోచింపచేసేటట్లు ఏమిటంటే, వల కూడా పరలోక రాజ్యము గురించి, వల గురించి కూడా చెప్పాడు ఆయన. వల ఏం చేస్తుంది? చేపలను పడుతుంది. చూసారా ఎలాగుందో? పరలోక రాజ్యం కూడా గురించి కూడా ఆయన ఆలోచించేసి ఎంత చక్కగా చెప్పాడంటే, వలలో పడ్డనటువంటి చేప బయటికి రాగలుగుతుందంటే, పరలోక రాజ్య వ్యాప్తము కొరకు వాక్యం అనే అటువంటి వలలను పట్టుకొని దుర్మార్గుడు దుష్టుడు కూడా వలలు ఒక్కుతున్నాడు, ఉరులు ఒక్కుతున్నాడు, వలలు వేస్తున్నాడు. వాస్తవానికి ఇంటర్నెట్లో పడున్నాడు బయటికి రాగలుగుతాడా? ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్ అంటే లోపల, నెట్ అంటే వల. ఒక్క 10 నిమిషాలే కాదని చూస్తాను నువ్వు మొబైల్. 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంటకి లేచి పాస్ చేసుకోవడానికి వెళ్తావు. టైం చూస్తే 1 గంట. రాత్రి ఏదో ఉద్ధరించినట్టుగా రాత్రి పడుకోలేదండి. కారణం ఏంటంటే ఏదో ఒక అబద్ధం చెప్తాం. వాస్తవం చెప్పకపోవటము అది మన నైజం కదంటండి. అది ప్రారంభం నుండే ఏర్పడదు కదా. చూసారా ఇంటర్నెట్. అలాగే పరలోక రాజ్య వ్యాప్తము గురించి బ్రతకాలి నువ్వు. ఈ వాక్యమును నువ్వు పట్టుకొని వెళ్ళి వల వేసి ఆ వలలో ఉన్నటువంటి ఈ యొక్క జీవమగల మాటల్ని వెదజల్లి, ఆ వెదజల్లినటువంటి మాటల ద్వారా ఆ వల ద్వారా పట్టుకొని రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. అందుకే మొట్టమొదటిగా ఆ జాలరైనటువంటి పేతురుని పిలుచుకొని
చక్కని మాటలు చెప్పగానే వలలు విడిచిపెట్టారంటండి. ఈరోజు నిజంగా నువ్వు సత్య బోధాన్ని విన్నట్టు పడితే నీ మట్టుకు నీవు విడిచిపెట్టవలసింది ప్రభువు కొరకు విడిచిపెడుతున్నావా? ప్రభువు పరిచర్య సెకండ్ పెట్టు. రాత్రి చెప్పాను నేను, పాస్పోర్ట్ చేయించుకున్నవాడు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళకుండా ఉండడా? కడుపు వచ్చింది కనకుండా అలాగే ఉంటుందా? నువ్వు నిజముగా విడిచిపెట్టవలసినటువంటి విషయాన్ని విడిచిపెట్టితే ప్రభువు కొరకు ఖచ్చితంగా బ్రతుకుతావు. విడిచిపెట్టారు కనుకే, వెంబడించారు కనుకే యేసు క్రీస్తు ప్రభువులు వారు భూమి మీదకి వచ్చినటువంటి చేసిన బోధలో ప్రథమగా అపోస్తులు ఉన్నారండి. హల్లెలూయా. ఆ అపోస్తులలో ఒక అపోస్తుల గురించి మనం చూసుకున్నట్లయితే మరలా వస్తాను ఆయన దగ్గరికి నేను. యేసు క్రీస్తు ప్రభువుల వారి తర్వాత సువార్తలలో పత్రికలలో పౌలు గారి గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఆ అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి 1 కొరింథీ పత్రిక 9:2 ఎన్నో సంగతులు చెప్పచ్చు ప్రియులారా. నేను మీకు క్లుప్తంగా పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాను. విన్నటువంటి ఈ కొద్ది మాటలు మీరు గ్రహిస్తే మీరు చాలా గొప్పవారుగా తయారవుతారు. ఎందుకంటే మనం కలిగి ఉన్న గ్రంథం చాలా గొప్ప గ్రంథం. ఆ గొప్ప గ్రంథాన్ని బోధించడానికే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయును గాక. ఆమేన్. 1 కొరింథీ పత్రిక 9:2 చూడండి ఒకసారి. పౌలు గారు ఏ బోధ చేశారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇతరులకు 1 కొరింథీ పత్రిక 9:2 చదువునాను. ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కదా కారా? అక్కడ చెప్తున్నాడండి. కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘముతో ఇలాగే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అనేక మంది వస్తారు, నేను చెప్పిందే వాస్తవం అంటారు, నేను కూడా క్రీస్తును చూపిస్తున్నాను అంటారు. కానీ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తుడును కానా, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా? చూసాడు కదా ఆయన. స్వయంగా ఎవరప్ప చెప్పారండి ఆయన బోధ? తెలుసా మీకు? ప్రభువా నువ్వెవరు, ప్రభువా నువ్వెవరు? ప్రభు ఏమన్నాడు అప్పుడు? నీవు హింసించుచున్నా సౌలా. సౌలా చాలా బాగుంది ఆ మాటలు. నాకు పేరు పెట్టి దేవుడు పిలిచాడంటే ఎంత భాగ్యం మనకి. ప్రసాదరావు అన్నాడంటే ఇంకెంతకు మించిన భాగ్యం ఉందండి. ఆ పిలుపు ఆయన నోటి నుంచి పిలుచుకునే ధన్యత మనకుందా? సౌలు జీవితం ధన్యం అయిపోయిందండి. అప్పటికి తెలియదు. దేవుడు పిలిచాడండి అబ్రాహామనే. అబ్రాహాం ఈరోజు ఎంత గొప్ప దేవుడు. ప్రభువా నువ్వెవరవయ్యా? నేను నమ్మింది సత్యం అనుకుంటున్నాను, నాకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం యథార్థం అనుకుంటున్నాను, పన్నుకు కొన్నే అనుకున్నాను. ఏంటి ప్రభా నువ్వు ఒక ప్రత్యేకమైన వెలుగుగా ఉన్నావు, నిన్ను చూడలేకపోతున్నాను నీ వెలుగుని అన్నాడు. సౌలా నా కుమారుడా, మాంసపు ముద్దగా పెట్టినటువంటి తండ్రిని, నా కొరకు నిన్ను సాధకంగా చేసుకోవాలి. ఎప్పుడు నా మాట వింటావో ఆ సమయం కొరకు ఎదురు చూస్తాను. ఇప్పుడు నా మాట వినే సమయం అన్నాడు దేవుడు. మరలా మాట తప్పలేదండి పౌలు. నేనేం చేయాలన్నాడు? తీసుకెళ్ళాడు తిన్నా నది అనబడిన అన్నది వీధి. ఆ వీధికే ఎంత మంచి పేరు చూడండి, తిన్నా నది అనే వీధి. ఆ వీధి తిన్నగా ఉంటుంది ముఖాలు. ఆ వీధిలో ఒక యూదుడు ఉన్నాడు. ఆయన గృహంలోకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటే కూడా తెలియదానికి ఏమంటే ఆయన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. తదుపరి అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ ఎవరో? ప్రవక్త. సౌలు దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. ఏమీ ఎరగనటువంటి యూదాయేమో సౌలు ఇంట్లో పెట్టుకుని భద్రపరచడానికి ప్రభువు సహకరించాడు. ప్రభువు కొరకు బ్రతకాలనుకున్నటువంటి అననీయేమో నేను చెప్పింది చేయవయ్యా, సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాయంటే నేను వెళ్ళను బాబా దుర్మార్గుడి దగ్గరికి అంటున్నాడు. ఆయన ఆ దమస్కా పట్టణంలో సౌలును చక్కగా దేవుడు సాధనం చేసుకోబోతున్నాడు. బాప్తిసం పొందిన వెంటనే, ఇంక ఈ సంగతులు మీకు ఎక్కువైపోతాయి. బాప్తిసం పొందిన వెంటనే ఇంక నీకు ఆలస్యం ఎందుకు? ప్రార్థించు, బాప్తిసం పొందు, నా కొరకు ప్రకటించని
ఎవరు చెప్పారండి ఆయనకి? అది బోధ. చెప్తున్నారు నీకు ఎవరైనా విషయాలు? రండి రండి. మీరు ఏం చేస్తారు? మీరేమవుతారు? జాగ్రత్తగా వినాలి. నేను కాదు మాట్లాడేది, నాలో నుండి ప్రభువు మాట్లాడుతున్నాడో గ్రహిస్తే పౌలు గారి కంటే గొప్పవాడు నువ్వే కాగలుగుతావు. హల్లెలూయా. రండి ఆశీర్వదింపబడతారు, రండి దీవించబడతారని చెప్తున్నాడు తప్ప రండి నీతిమంతుడైన ప్రభువు కొరకు బ్రతకండి. హింసైనా, కష్టమైన, బాధ అయినా మహాపట్టణమనే పరలోకంలో మీరు సంతోషంగా ఉంటారని ఈరోజు ఇటువంటి బోధలు తక్కువైపోయాయండి. లేవని నేను తప్పు. ప్రభువు కొరకు బ్రతికినటువంటి వారు కూడా మన కళ్ళ ముందు మనం చూసాం. ఒక దైవజనులు ఓషన్ గారు, నేను మర్చిపోను, ఎంత గొప్పగా బ్రతికాడండి. ఆయన అంటే నీకు ఎంత అభిమానము. పడిచేస్తావు కదా ఆయన పాటలు అంటేనే. ఆయన పాటలు అంటే నువ్వు పడిచేస్తావు, కానీ ఆయనకిలాగైనా బ్రతకగలుగుతున్నావా? రాత్రి అనక పగలనక ప్రయాణాలు చేసి మహానుభావుడు ప్రభువు కొరకు బ్రతకాలనుకున్నటువంటి మన దైవజనులైనటువంటి ఓసన్న గారు రాత్రి అనక పగలనక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి మహనీయుడు విదేశాలు తిరిగి తాగేటప్పటికి ఒక్కొక్కసారి నీళ్లుండి కదంటండి ఆయనకి. ఎందుకండి ఓసన్న గారు మీకు ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని అడిగితే ఆయన సాక్ష్యం చెప్పాడు ఒక ఆయనకి, అయ్యా తాగాలని దాహం వేసిన సమయం లేక నీళ్ళు తాగకుండా నేను సేవకు పరిగెట్టాను. నీళ్ళు తాగకపోతే ఏమవుతుందో తెలుసా? కిడ్నీ సహకరించదు. ఆ విధంగా ఆయన అనుకున్నాడు, చనిపోయినా పర్వాలేదు కానీ నేను ప్రభు మాటలనే. అదేంటి బోధ అంటే, మన కళ్ళ ముందు కనిపిస్తున్న 20వ శతాబ్దంలో దైవజనులు కూడా మంచి బోధ చేశారు, నేను చేయలేదు అంటలేదు, కానీ గ్రహించాలి ప్రియులారా. ఇంకా పౌలు గారి దగ్గరికి వద్దాం. అపోస్తుడైన పౌలు అంటున్నాడు అక్కడ, ఇతరులకు నేను అపోస్తుడును కాకపోయినను. అంటే ఏంటి? ఈయన అపోస్తుడు కాదే యాక్చువల్. ఎందుకని? వాళ్ళని నమ్మట్లేదు. ఈయనెవడు? అపోస్తులు, ప్రారంభ అపోస్తులు అంటారండి. పౌలు మేము నమ్మం. యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాడంటే నమ్మం. దొంగ వేషం మీద వచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నాడేమో అని అపోస్తుల జాబితాల్లో పౌలుని వారు చేర్చుకోనప్పటికే పౌలు గారు అంటున్న మాట చూడండి. ఆయన అంటున్నాడు, ఇతరులకు నేను అపోస్తుడున కాకపోయినా మీ మట్టుకైనా అపోస్తుడనై ఉన్నాను, ప్రభువునందు నా పోలస్తము. ఎవరినందండి? సాక్షాత్తు నాకు ప్రభు ఇచ్చాడయ్యా, మనుషులు కాదు. ఆయన బోధ విన్నాను, ఆయన క్రాంతిని చూశాను, ఆయన దర్శనాన్ని చూశాను. ప్రభువునందున అపోస్తులకు ముద్రగా ఉన్నవారు మీరే కాదా అంటే అప్పటికే చాలా మందిని కొరింథీ పట్టణం వచ్చి అనేక ప్రాంతాల్లో అనేక మందిని ఆయన ప్రభువు యొద్దకు నడిపించాడు. అనేక మంది యవనస్తులను తయారు చేయడు, సంఘాలు కట్టాడు. కడుతున్న సమయంలో అంటున్నాడు ఆయన బోధ, నేను చేస్తున్నటువంటి బోధ ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువు దగ్గర నుండి వచ్చింది అన్నాడు. అందుకే ప్రభువు కొరకు ఏమైపోయాడండి ఆయన? నిజముగా పరలోకము నుండి వచ్చినటువంటి ప్రభువు యొక్క బోధ విన్నవాడు ప్రభువు కొరకే బ్రతుకుతాడు. ఇలాంటి సంగతులు పరిశుద్ధమైన గ్రంథముల నుండి ఎన్నో చెప్పొచ్చండి. చాలా సంగతులు నేను మీకు చెప్పాలని తీసుకొని వచ్చాను, కానీ ఇప్పటికీ ఈ పాఠాన్ని నేను షార్ట్ కట్ చేయాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు మీకు అర్థమైతే చాలు. ఈరోజు ఇంతవరకు నేర్చుకున్నటువంటి పాఠంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, బోధలు చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరో నీకు చెప్పవలసిన పని లేదు కూడా. ఎందుకంటే నీ చేతిలో అద్భుతమైన గ్రంథం ఉంది. ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలని మాట్లాడలేదు. స్టూడెంట్స్ కదంటే నేను ముందే చెప్పాను, ప్రతి నిత్యము అనుదినము నువ్వు ఆహారం తింటున్నావా? తినకపోతే ఏమవుతావు? చచ్చిపోవు. ఒకేసారి చచ్చిపోతావు ఏంటి? క్షీణించిపోతావు కదా. నీళ్లు తాగుతావా? తాగకపోతే ఏమవుతుంది? అది ఆహ్వానించేస్తుంది. తినకపోతే ఏం చేస్తుంది? కేకేస్తుంది కడుపు. ఆకలి ఆకలి ఆకలి. ఎవరంటే ఆకలి వేస్తున్నాడు నేను వస్తాను క్రికెట్కి, ఆకలి వేస్తున్నాడు నేను వస్తాను ఆట ఆడటానికి. ఆకలి నిన్ను ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది.
దాహం వేసినప్పుడు వెంటనే వెళ్ళి ఉంచుకుని గడగడలాడుతూ తాగేతాం. కారణం ఏంటంటే దాహం నిన్ను ఊరికినే. నీవు అనుదినము అనుసరిస్తూ అనుదిన పరిచర్యలో దినచర్యలో ఎలాగైతే నీ శరీరానికి సంబంధించిన అలవాట్లు ప్రకారంగా చక్కగా ఆరోగ్యం ఉండడానికి ఆహారం ఎలా తీసుకుంటున్నావో, దాహం వేసినప్పుడు నీళ్ళు ఎలా తాగుతున్నావో, ఇలాగ ఇంకా నీవు ఏ కార్యాలు అయితే ఎలా చేసుకుంటున్నావో అనుదినము కూడా ఈ సత్య గ్రంథాన్ని నువ్వు పఠించినప్పుడే ఆ సత్య బోధ నీకు ఒట్టు పడుతుంది. పిల్లలు ఎవరో నీకు బోధించవలసిన పని లేదండి. బోధ వినడం తప్పట్లేదు నేను. నీకు ఒక సంఘం ఉండాలి, నీకు ఒక సహవాసం ఉండాలి, నీ జీవితానికి ఒక ఆత్మీయ సహోదరుడు ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. దానితో పాటు ప్రతి నిత్యము అనుదినము వాక్యమును దివారాత్రులను ధ్యానించుకోవాలని ప్రభువు సెలవిచ్చాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, మీరు నాకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఎంతో అమూల్యమైనది, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూచే కనులను నాకు దయచేయమని చెప్తున్నాడు. కనుక బోధ వింటున్నటువంటి నీవు, బోధ చేస్తున్నటువంటి నేను, ఈ 2025లో ఎలాంటి బోధలో మనం ఉన్నాం, ఎలాంటి ఆత్మతో మనం నింపబడి ఉన్నామో మనం గమనించుకోవలసినటువంటి వారిగా ఉండాలని నేను కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువుల వారు అడిగినటువంటి ప్రశ్నకి 2 సమాధానాలు మనకు దొరికాయి. ఒకటి, ఇది పరలోకము నుండి వచ్చినటువంటి బోధ, మనుషుల దగ్గర నుండి వచ్చిన బోధ. ఆ 2 బోధల గురించి కూడా మరలా జవాబు ఎవరే చెప్పడం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పడమే జరిగింది. కనుక ఆ రోజు చెప్పినటువంటి సంగతి ఈ రోజు మనకెంతో ఉపయోగకరమైనదని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువుల యొక్క స్వరూపములకు రావటానికి, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క రూపాంతరములకు రావటానికి ఆయన మాట్లాడినటువంటి మాటలే మనకి ఒక మార్గదర్శనం మీకు సెలవిస్తూ ఇటువంటి పాఠాలు ఎన్నో మనం నేర్చుకుని ఈ 2025లో ఒక అపోస్తలుడైన పౌలు గారి వలె బ్రతుకుదామా? ఏమంటే పౌరుషంతో ఒక అపోస్తలుడైన పౌలు గారి వలె ఈ ఈస్ట్ వెస్ట్ సౌత్ క్యాంపులో మన ప్రక్కనే మన మధ్యలో ఉన్నటువంటి వారికి సత్య బోధన ప్రకటించడానికి సత్య స్వరూపుడైన దేవుని కలిగి ఉందాం. ఇట్టి కృప మన అందరికీ కలుగును గాక. విన్నటువంటి మీరందరినీ దేవుడు బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, అయ్యా, చాలా కాలం నుండి యేసు ప్రభువుల వారిని గురించి మేము వింటూ ఉన్నాం. అలాగే విన్నటువంటి మా జీవితాల్లో ప్రభువుని అంగీకరించాం. అయ్యా, పరిశుద్ధాత్మను పొందుకోవలసినటువంటి మా బ్రతుకుల్లో దురాత్మ చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత మేము ఉంటున్నప్పటికీ నాయన మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఆవరించాలన్నదే మీ ముఖ్య ఉద్దేశమని మాతో మీరు మాట్లాడుతూనే వస్తున్నారు. మీ మాటలను ప్రక్కన పెట్టినప్పటికీ ఇది నాన్న మమ్మల్ని ప్రేమించి చేపెట్టి నడిపించి పరలోకము నుండి వచ్చినటువంటి పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్నో సంగతులు మాకు వివరించినటువంటి గ్రంథమే శ్రేష్టమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథాన్ని మేము పఠించాలి, ఆ బోధను మేము తెలుసుకోవాలన్నది ఈరోజు యొక్క ముఖ్య సందేశం. కనుక ఇట్టి కృపను ఇంకా మా జీవితాలలో బహుగా అనుగ్రహించమని, విన్న మీ పిల్లలు వాక్యానుసారమైన జీవితంలో నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, మరలా మేము కలుసుకునే పర్యంతరం వరకు మా నుండి, మా కుటుంబాల నుండి, మాకు ఇచ్చిన ఉద్యోగాల దగ్గర మీ పరిశుద్ధాత్మ నింపుదల కాపుదల మాకు అనుగ్రహించమని యేసు ప్రభువుల నామములో ప్రార్థన అడిగి మీ పిల్లలు మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. ఆమేన్.